చర్చించి అంతిమంగా మీరు అప్పీల్ చేద్దామని అంటున్నారు. నేనేమంటున్నానంటే చర్చ కంటే ముందే మేము రిపీటెడ్గా ప్రతిరోజు ప్రభుత్వం నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరలా ఇవాళ కూడా ఉదయం కూడా అప్పీల్ చేశాను, మరొకసారి కూడా అప్పీల్ చేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. మేము మనవి చేసుకుంది ఒకటే అధ్యక్ష, బీఎస్సీ మీట్ అయిన రోజున తమరు ఉన్నారు, వారు ఉన్నారు, అందరూ ఉన్నాం కదా. ఆనాడు కూడా పెద్దలు కె చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్షలో ఉన్నారు. అయినా కూడా ప్రయారిటీ పెట్టుకున్నాం, ముందు చర్చించాలి, రెండేదని. దానిలో కూడా ప్రభుత్వం నిర్దేశించి ఈ రకంగా చర్చ చేయమని చెప్పలా. దయచేసి ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ఉన్నారు. ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ కూర్చొని స్పీకర్ గారి సమక్షంలో చర్చ పెట్టుకుంటానికి ఒక పద్ధతిలో నెంబర్ 1 ఐటమ్ ఇది, నెంబర్ 2 అని, నెంబర్ 3 అని అనుకున్నాం. అలాంటిది ఆ క్రమం లేకుండా మిగతా అంశాలు చర్చ లేకుండా నిన్న కానీ ఇవాళ కానీ మన సమయాన్నంతా వృధా చేసుకొని దాని మీద చర్చించాలని అంటున్నారు. మేమేం చెబుతున్నామంటే చర్చించి మనం అందరం కలిసి కాదు, సభ తరఫునే కాకుండా సభ వెలుపల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైపు నుంచి ప్రభుత్వం పదే విజ్ఞప్తి చేస్తుంది. మీరు దయచేసి దీక్ష విరమించండి. మీ ఆరోగ్యం మీకొక్కరికి మీ కుటుంబానికే కాదు, ప్రభుత్వానికి కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ బాధ్యత నిర్వహణ కూడా మమ్మల్ని చేయనివ్వండి, మీరు దయచేసి సహకరించండి ప్రభుత్వం కోరుతున్నాం. కనుక చర్చ చేసి చర్చానంతరం తీర్మానం ఎందుకు? చర్చ లేకుండానే మేము అప్పీల్ చేస్తున్నాం. కనుక దయచేసి మీరు ఆలోచించండి. చర్చ కావాలి అంటే ఆ రోజున ఏ వరుస క్రమంలో సమస్యలు తీసుకుందాం అనుకున్నారో ఆ వరుస క్రమంలో తీసుకోవచ్చు. దీన్ని అది కూడా నెంబర్ 1, 2 ఇష్యూస్ కానీ నెంబర్ 2 కానీ ఏదైనా సరే ఆ క్రమాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు పెట్టండి. మిగిలినటువంటి వాటి మీద తక్కువగా మాట్లాడి కావాలంటే ఈ సమస్య మీద మాట్లాడడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దయచేసి ఇక్కడ విషయంలో కొత్తగా అక్కర్లా. మీరు ఒక దృక్పథం, మాదొక దృక్పథం కాదు, అందరూ దృక్పథం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొనాలి, ప్రజా జీవనం ఎక్కడ చెప్పండి. ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు మీ చేతిలో కానీ నా చేతిలో కానీ ఇంకొకరి చేతిలో కానీ లేనటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. వాటి వల్ల నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టం కూడా ఎవరికి? నంబర్ ఆఫ్ బస్సెస్ని ఆందోళనగా ఉన్నటువంటి మీరు ఎవరు చెప్పి చేయించారనేటువంటి ఆరోపణలు చేసేదాన్ని సిద్ధంగా లేదు. కానీ జరుగుతున్నాయా లేదా? ఎన్ని బస్సెస్ బర్న్ అయినాయి, ఎన్ని బస్సెస్ డ్యామేజ్ అవుతున్నాయి, మిగిలినటువంటివి ఇవన్నీ జరిగితే అల్టిమేట్గా ఇవన్నీ కూడా ప్రజల నుంచి మనం వసూలు చేసే పనుల నుంచి వచ్చేది కానీ వేరే దేశాల నుంచి వచ్చే డబ్బు కాదు. కనుక ప్రశాంతత రావాలి అని అంటే మనం కార్యక్రమాలు ఇక్కడ కూడా ఇక్కడ జరిగేటువంటి చర్చలు సరళి ప్రజల మీద ప్రభావం చూపుతుంది. కనుక సభలో వీళ్ళందరూ ప్రశాంతంగా ఉండి ప్రజా సమస్యలు చర్చిస్తున్నారన్న భావన మనం బయట కలిగించినప్పుడు ఉద్రిక్తలు కూడా తగ్గుతాయి, వాతావరణం సవ్యంగా ఉంటుంది, అన్ని పరిస్థితులు చక్కబడాలి. చక్కబరిచేదానికి సకల విధాల ప్రయత్నం చేస్తున్నాం అనే మాట మరొకసారి కూడా మనవి చేస్తున్నాం.